జై స్వరాజ్య టీవీ ప్రేక్షక మహాశైలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు ఈ ఈ యోగా ద్వారా మనం ఏం నేర్చుకుంటామంటే స్వయం పరివర్తనే విశ్వ పరివర్తన అనేది నేర్చుకుంటాము. అంటే మనం స్వయం పరివర్తన చెందినప్పుడే విశ్వ పరివర్తన అనేది జరుగుతుంది. స్వయం పరివర్తన మనకు ఎక్కడ జరుగుతుందని అంటే మనం నిత్యం యోగా చేయడం వల్ల, మెడిటేషన్ చేయడం వల్ల, ధ్యానం చేయడం వల్ల మనకు ఇది ఏంటి యోగా వల్ల మనకు స్వయం పరివర్తన అనేది జరుగుతుందండి. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా కష్టతరమైన కార్యక్రమము అయినప్పటికీ జ్యోత్స్న గారు 2 సంవత్సరాల నుంచి కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగిస్తుందంటే స్పెషల్లీ తనకి కృతజ్ఞతలు. ఎందుకనంటే ఎంతోమంది మహిళలను గ్యాదర్ చేసి ఒక దిక్కు నడపడం అంటే అది చాలా కష్టమైన పని. మాలాంటి ప్రొఫెషనల్ కూడా ఎంతో కష్టమవుతుందండి. నా పేరు మాధవి, నేను కౌన్సిలర్ను, సైకాలజిస్ట్ని కూడా. ఎందుకంటే నిత్యము ప్రతి కేసులో మేమేం చెప్తామనంటే వాళ్ళు స్ట్రెస్తో కానీ, యాంగ్జైటీతో కానీ, డిజార్డర్స్తో ఏదైనా యాంగ్జైటీ స్ట్రెస్తోని డిజార్డర్స్తో వస్తే వాళ్ళకి నిత్యం యోగా చేసుకోవాలి, మెడిటేషన్ చేసుకోవాలి. దానివల్ల మీరు మానసిక ప్రశాంతత పొందడమే కాకుండా మీరు స్ట్రెస్ నుంచి బయటపడడం జరుగుతుంది అనేది చెప్పడం జరుగుతుంది. అయితే నేను ఈ మధ్యనే అనుకున్నాను, నా దగ్గర ఏమైనా కేసులు వస్తే జ్యోత్స్న మేడం దగ్గరికి పంపిద్దాము. ఎందుకంటే వాళ్ళు ఎవరైనా ప్రతి ఒక్కరు స్ట్రెస్ నుంచి బయటపడాలనుకుంటారు కాబట్టి అటువంటి కేసులను పంపిస్తానండి తప్పకుండా. నిజంగా మహిళలు ఈరోజు ప్రతి రంగంలో ముందుంటున్నారు. బాలికల కోసము, స్పెషల్లీ బాలికల కోసము ప్రభుత్వము ఎన్నో ప్రభుత్వ పథకాలను ప్రోత్సాహకంగా పెడుతుందన్నమాట. దాన్ని మహిళలు చాలామంది బాలికలు చాలామంది వినియోగించుకుంటున్నారు. ఏ కార్యక్రమం చూసినా ప్రతి రీక్రియేటివ్ యాక్టివిటీలో బాలికలు తప్పకుండా ఉంటున్నారు. వాళ్ళు ఎంతో ఉత్సాహంగా కార్యక్రమాలను కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ రకంగా మహిళలు ముందుకొస్తున్న ప్రతి ఒక్క మహిళకి నేను మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ స్పెషల్లీ కృతజ్ఞతలు అందరికీ.